హాయ్ ఫ్రెండ్స్, అమ్మమ్మ కథల్లోకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం ఒక చక్కటి నీతి కథ తెరుచుకుందాం. నక్క అడవి పంది. అనగనగనగనగనగనగా ఒకరోజు ఒక అడవి పంది తన దంతాలను అంటే తన కూర పళ్ళను ఒక చెట్టుకి అని రాసుకుంటూ వాటికి పొదను పెట్టుకుంటోందంట. మన ఊళ్ళో మనతో పాటు తిరిగే పందులకి కూర పళ్ళు ఉండవు, కానీ అడవి పందులకి కూరలు ఉంటాయి. ఎందుకంటే అవి వాటి రక్షణ కోసం అన్నమాట. ఇలా పదును పెట్టుకుంటుంటే ఈ విషయం ఒక నక్క గమనించింది. ఆ నక్క కొంచెం వేటకారం ఎక్కువ. పక్క వాళ్ళని సూటిపోటి మాటలు అనకుండా ఉండలేదన్నమాట. ఎక్కడో ఒక్కడ తిరుగుతా ఉంటదన్నమాట. అందుకని వెంటనే అడవి పంది దగ్గరికి వచ్చి ఆట పట్టిద్దాం అనుకుంది. శత్రువులు పక్కకు వస్తుంటే భయపడ్డట్టుగాను, అమ్మో వీళ్ళెవరైనా నన్నేమన్నా చేస్తారేమో అని భయపడుతున్నట్టుగా బిత్తర చూపులు చూస్తూ నటిస్తుంది. అదేం పంది పట్టించుకోలేదు. దాని పని అది చేసుకుంటుంది. ఇంకా దాని పని దానికే బోరు కొట్టి ఇంకా ఏం చేసింది, పందితో మాట్లాడటం మొదలెట్టింది. నీ దంతాలను పదును ఎందుకు చేసుకుంటున్నావు? ఈ చుట్టుపక్కల దాడి చేసే శత్రువులు ఎవ్వరు లేరే అని నవ్విందట. అంతే. కానీ అడవి పంది మాత్రం చాలా కూల్గా చూసి, ఎవరో దాడి చేశాక నేను దంతాలకి పదను పెట్టేంత సమయం ఉంటుందా? ఉండదు. అయినా శత్రువుల ముందే ఈ పదునైన దంతాలను చూసి నాతో గొడవ పెట్టుకోకుండా ఉంటారు. ఆల్రెడీ నేను పదును పెట్టేసుకున్నాను అనుకో, శత్రువులు ఈ దంతాలను చూసి భయపడి పారిపోతారు, రాతో ఎవరు గొడవ పెట్టుకోరు అని చెప్పి తన పని తాను చూసుకుంటోందంట. అలా జవాబిచ్చేసి, అమ్మో నిజమే, ఇది కరెక్టే, ఇలాంటి వాళ్ళని మనం కెలకుండా ఉంటేనే మంచిది, లేకపోతే ఆల్రెడీ షార్ప్ చేసుకున్న కూరలతోటి నన్ను పోటు పొడిచినా పొడిచేస్తుంది అని చెప్పి నెమ్మదిగా నక్క అక్కడి నుంచి జారుకుంది, వేళాకోళాలు మానేసి. ఇది కదా నిజం. మనలోని బలహీనతలే మన శత్రువులకి బలం అన్నమాట. వాళ్ళకి మనలో ఏ బలహీనత కనిపించలేదనుకో, వాళ్ళు మన జోలికి రారు. అయినా దేనికైనా సంసిద్ధంగా ఉండడం ముఖ్యం, సన్నద్ధంగా ఉండడం ముఖ్యం. అంటే రెడీగా ఉండడం ముఖ్యం. పరీక్షలు వస్తున్నాయనుకోండి, అప్పటికప్పుడు చదువుకుంటే అంత తొందరగా తలకెక్కేవు కదా. ముందుగా చదివి ఉంచుకొని వాటిని జ్ఞాపకం ఉంచుకొని ఒకసారి రివిజన్ చేసుకోవాలి ఎగ్జామ్స్ ముందు. అలాగే మనల్ని మనం రక్షించుకోవడం అయినా ఇంకే కార్యక్రమమైనా ఏదైనా ఇలా రెడీగా ఉంటే ఇదే ఉత్తమమైన శాంతి మార్గం. బాగుందా పిల్లలు? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి నన్ను పరిచయం చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.